మార్కెట్ లో డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతోంది. ట్రంప్ వరుస నిర్ణయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 1200, నిఫ్టీ 380 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. అన్ని రంగాల కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ భారీ కరెక్షన్ కు గురవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, ట్రెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. మరోవైపు చిన్న స్టాక్స్ చితికిపోతున్నాయి. దాదాపు చిన్న స్టాక్స్ అన్ని బేర్ గ్రిప్ లోకి వెళ్లిపోయాయి. ఇక ఈ నెలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 12,643 కోట్ల పెట్టుబడుల్ని ఎఫ్ఐఐలు ఉపసంహరించుకున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పతనమైంది. ఇక దీనికి సంబంధించి మరింత ఎనాలిసిస్ మనకు అందించడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ క్రాంతి బత్తిన గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు మార్కెట్స్ చూస్తూ ఉన్నాము, అది దాన్ని ఎలా చూడాలి సార్? ఈ రోజు కనుక చూస్తే కనుక మార్కెట్స్ 23,000 లెవెల్, ఇది చాలా క్రూషియల్ సపోర్ట్ పాయింట్ మేడం. మార్నింగ్ కనుక చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ నుంచే ఈ రోజు మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడింది. కానీ ఏంటంటే టైం ప్రోగ్రెస్ అయిన కొందికి యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లో క్లోజ్ అవడంతో మార్కెట్స్ ఇప్పుడు 23,000 లెవెల్, అంటే ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రేంజ్. ఈ 23,000 రేంజ్ కనుక బ్రేక్ అయినట్లయితే కనుక ఇంకా మార్కెట్ లో సెల్లింగ్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఎక్కువ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి ఎక్కువ కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కరెక్షన్ ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ గా సెల్ చేయడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇండియన్ రిటైల్ కానీ డిఐఎస్ చాలా స్ట్రాంగ్ గా బయింగ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు నిన్న చూసినటువంటి ఫాల్ గానే మనం చూసినట్లయితే ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ సెల్లింగ్ చూడటం మనం చూస్తున్నాం. అంటే సార్, మీరు చెప్తున్నట్టు నిన్న ఈ రోజు అని చెప్తున్నారు, అంటే ఇంతలా నష్టపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఒకటైతే జియో పొలిటికల్ ఇష్యూస్, ప్రస్తుతం ఉన్నటువంటి టారిఫ్ వార్, ఇదంతా మార్కెట్ కి గ్లోబల్ గా నెగిటివ్ గా ప్రభావితం చూపిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ఎర్నింగ్ సీజన్, ఏదైతే Q3 ఎర్నింగ్ సీజన్ కనుక చూస్తే అది మార్కెట్ ని పెద్ద ఆశించినంత పాజిటివిటీ అనేది రాలేకపోయింది. అందువల్ల మార్కెట్ ప్రస్తుతం ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాం మేడం. అంతేకాకుండా మార్కెట్ లో మేజర్ న్యూస్ డ్రివెన్ ఏదైతే ఉందో బడ్జెట్ కానీ, మనం మార్కెట్ ఒక రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసింది 25 బేసిస్ పాయింట్స్, ఆ రేట్ కట్ కూడా అయిపోవడంతో ప్రస్తుతం మార్కెట్ లో న్యూస్ అంతా ప్రస్తుతం డిస్కౌంట్ అయిపోయి మార్కెట్ లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. నెక్స్ట్ ఈ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ లో ఒక ఒడిదుడుకులు క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇన్వెస్టర్స్ కొంచెం సేఫ్ గా ఉండడానికి ప్రాఫిట్ బుకింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సార్, అంటే గత కొన్ని రోజులుగా మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. మరి మార్కెట్లకు ఏ స్థాయిలో సపోర్ట్ లభించే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం మనం చూసినట్లయితే లాస్ట్ మనం 15 days బ్యాక్ 22,800 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ మన బడ్జెట్ దగ్గరకు వచ్చేపాటికి పాజిటివ్ గా మళ్ళీ 23,500 లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఈ రోజు కనుక చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ నిఫ్టీ 23,000 లెవెల్ దగ్గర ఉంది. సో ఈ 23,000 లెవెల్ కనుక మనం కొంచెం సస్టైన్ అయితే కనుక మళ్ళీ తిరిగి మార్కెట్ లో ఒక పాజిటివిటీ రావడానికి అయితే అవకాశం ఉంది. ఇన్ కేస్ మనం 23,000 లెవెల్ కనుక బ్రేక్ అయినట్లయితే మార్కెట్ మళ్ళీ కొంచెం ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే రూపీ వాల్యూకి సంబంధించి సార్, రూపీ కనుక చూసినట్లయితే మీరు చెప్పినట్లే ఇందాక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్ చేస్తూ ఉండటంతో రూపీ డిప్రిషియేట్ అవుతుంది, డాలర్ ఎప్రిషియేట్ అవుతుంది. ఇది కనుక మనం చూసినట్లయితే త్రూఅవుట్ ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ అన్నిటితో డాలర్ ఎప్రిషియేట్ అవుతూ రూపీ ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ అన్ని డిప్రిషియేట్ అయినాయి. కానీ ఏంటంటే లాస్ట్ 10-15 days కనుక చూస్తే కనుక ఇండియన్ రూపీ అనేది ఎక్కువ డిప్రిషియేట్ అవటం మనం చూస్తున్నాం. ఇది కొంచెం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కి అనుకూలంగానే చూడాలి. కానీ ఏంటంటే ఈ ట్రంప్ టారిఫ్ వార్
ఈ ఈ న్యూస్ అనేది నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఒకటి మేడం, ఇన్వెస్టర్స్ కొంచెం కొత్తగా ఎంటర్ అయిన ఇన్వెస్టర్స్ కొంచెం భయపడటానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఇండియన్ ఎకానమీ కనుక చూస్తే చాలా మంచి షేప్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. నెక్స్ట్ 1 year లో మార్కెట్ మళ్ళీ తిరిగి పుంజుకుంటానికి అయితే అవకాశం ఉంది. ఇది షార్ట్ టర్మ్ బ్లిప్ గానే చూడాలి. దీన్ని చూసి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సార్, అంటే కంటిన్యూస్ గా ఇలా డౌన్ ఫాల్ అవుతుంటే ఇన్వెస్టర్లు నిజంగా కొత్తగా ఇన్వెస్టర్లు మాత్రం టెన్షన్ పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మరి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ వాళ్ళకి? ఏంటంటే ఈక్విటీ మార్కెట్ లోకి వచ్చేటప్పుడే ఇటువంటి ఒడిదుడుకులు అనేవి సహజంగానే చూడాలి. వీటికి ప్రిపేర్ అయిన వాళ్ళే ఈక్విటీ మార్కెట్ లోకి రావాలి మేడం. నార్మల్ గా ఏంటంటే ఈక్విటీ మార్కెట్ లో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవండి, ఇది వన్ వే పైకి వెళ్ళిపోతుంది అనుకుంటాం అనేది చాలా తప్పుగా చూడాలి. ఈక్విటీ మార్కెట్ లో ఈ ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ లో జియో పొలిటికల్ గా వచ్చే ప్రతి సిచ్యువేషన్ కి మార్కెట్ అనేది రెస్పాండ్ అవుతుంది, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్. అందువల్ల వీటన్నిటికీ ప్రిపేర్ అయిన వాళ్ళే స్టాక్ మార్కెట్ లోకి రావాలి. నేను ఇన్ కేసు ఇటువంటి ఒడిదుడుకులకి నాకు వద్దు, వాలటాలిటీకి నేను ప్రిపేర్ గా లేనంటే స్టాక్ మార్కెట్స్ కి దూరంగా ఉండటమే మంచిది. థ్యాంక్ యూ సార్, ఫర్ ది అనాలిసిస్ మేడం.